గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ మీ. ఎలా ఉన్నారు మీరంతా? చాలా రోజులు అయిపోతుంది కదా నా ఛానల్లో నేను వీడియోస్ పోస్ట్ చేసి. సర్లే, నెలకో వీడియో నువ్వు పెట్టడం మేము చూడటం అలవాటైపోయింది అని అనుకోకండి. ఏం లేదండి, నాలో ఉన్న కళల్ని బయటకు తీస్తున్నాను. అందులో ఈ కళ ఒకటి అనమాట. నా ఫ్రెండ్ వచ్చేసి టైలర్ అనమాట. నేనైతే తనని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. తను చాలా బాగా మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఇండిపెండెంట్ ఉమెన్ గురించి కానివ్వండి, లేకపోతే జాబ్‌కి హస్బెండ్స్ పంపించకపోతే మనకంటూ ఏదో ఒక స్కిల్ వచ్చి ఉండాలి. ఇలాంటివి వాటి గురించి నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది నా ఫ్రెండ్. అలా నాకు కూడా ఓకే, ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం కదా, కొంచెం టైం పాస్ అయిపోతుంది, టైలరింగ్ నేర్చుకుంటే బాగుంటుంది కదా అని అయితే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ అయితే నాకు అనిపించింది నేను చేయగలనా లేదా, నా వల్ల అవుతుందా కాదా అని. బట్ నా ఫ్రెండ్ నాకు ఒక 10 డేస్ అలా నాకు కొంచెం బేసిక్స్ నుంచి డైరెక్ట్ బ్లౌజ్ వరకు తీసుకెళ్ళిపోయింది. నేను బ్లౌజు, ఫ్రాక్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసాను. ఆ తర్వాత వేరే చోట సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు. సో, నేను ఆ బొటిక్ వాళ్ళ దగ్గరైతే జాయిన్ అయిపోయాను. వాళ్ళైతే ఇచ్చిన హోంవర్కే ఇప్పుడు నేను చేస్తూ వీడియో తీస్తున్నాను. ఇది ఆల్రెడీ టైలరింగ్ వచ్చిన వాళ్ళకి నేను ఏం సైజెస్ తీస్తున్నాను, దేనికోసం కటింగ్ చేస్తున్నానో ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది. అనుకున్నంత ఈజీ అయితే కాదండి టైలరింగ్. నాకిప్పుడు అనిపిస్తుంది, ఒక బ్లౌజు, ఒక డ్రెస్ ఇచ్చేసి నాకిప్పటికి కావాలి, సాయంత్రానికి కావాలి, నువ్వు ఎంత టెన్షన్ పెట్టేస్తామో కదా టైలర్స్‌ని. ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళనంత కంగారు పెట్టకూడదు అని. మనం ఏమన్నా నేర్చుకోవాలన్నా, లేదా మనం ఏదైనా పని స్టార్ట్ చేయాలన్నా కూడా మనకి మెయిన్ వచ్చేసి మనకి ఒక ఫ్యామిలీ సపోర్ట్ అనేది బాగా ఉండాలి. అండ్ అలాగే మెయిన్ మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. అంతే ఇంట్రెస్ట్ ఉంటేనే మనం మైండ్ పెట్టగలుగుతాము. మనకి ఈజీగా మన మైండ్‌కి ఎక్కుతది కూడా. ఇది కూడా నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే నేను నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నప్పుడు తను నాకు ఆల్వేస్ అవైలబుల్‌లో ఉండేది. బట్ ఇప్పుడు నేను క్లాస్‌కి వెళ్తున్నప్పుడు నాకు ఎవరు టచ్‌లో ఉండరు. నాకు గ్రూప్‌లో ఏ అప్డేట్స్ ఉండవన్నమాట. మార్నింగ్ క్లాస్ గురించి వాళ్ళు హోంవర్క్ ఇవ్వడం, నేను ఇంట్లో ఇలా చేసుకొని వెళ్ళడం. టాటా.